अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री गोदादेव्यै नमः। श्रीरंगनाथाय नमः। कर्कटे पूर्व फल्गुण्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वंभरां गोदां वंदे శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 17వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషాంశాలు చూద్దాం. మన గోపికలు 10 మంది గోపబాలికలను లేపి వాళ్ళందరితో కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నందగోపుని భవనానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భవన పాలకుణ్ణి, ద్వారపాలకుణ్ణి కూడా ప్రార్థించి వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళు తలుపులు తీస్తే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే అంటే నందగోప భవనం లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్తేట అక్కడ వరుసగా ఎలా ఉన్నట్ట, ముందు నందగోపాలుడు పడుకుని ఉన్నాడు, తర్వాత యశోదాదేవి నిద్రిస్తూ ఉంది, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు, ఆయన తర్వాత బలరామ మూర్తి పడుకుని ఉన్నారు. అంటే వరుసగా 4 ఉన్నారు. అంటే కృష్ణ పరమాత్మ దాకా చేరాలి అంటే ముందు నందుణ్ణి దాటి వెళ్ళాలి కదా. నందుణ్ణి దాటితేనే కానీ కృష్ణ పరమాత్మ దగ్గరికి చేరుకోలేరు. మరి ఎవరు ఈ నందుడు? అలాగే యశోదాదేవి ఎక్కడ పడుకుంది? నందుడికి కృష్ణుడికి మధ్యలో పడుకుంది, అంతే కదా. నందుని తర్వాత యశోదాదేవి, యశోదమ్మ తర్వాత కృష్ణయ్య. అంటే భర్త అన్నా ప్రేమే, పిల్లాడు అన్నా ప్రేమే. అందుకని భర్తని పిల్లాన్ని ఇద్దరిని వదలలేక మధ్యలో పడుకుందనమాట మన యశోద తల్లి. మనం నిన్నటి పాసురంలో చెప్పుకున్నాం, నందుడు అంటే ఎవరని చెప్పుకున్నాం? ఆచార్యుడు. నందుడు అంటే ఎవరు? ఆచార్యుడు చెప్పుకున్నాం కదా. అలాగే యశోద అంటే మంత్రము అని కూడా చెప్పుకున్నాం, అవునా? అంటే ఆచార్యుని అధీనంలోనే మంత్రం ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు వీళ్ళు 4 పడుకున్నారు కదా, మరి ఎవరిని ముందు లేపుతారు వీళ్ళు? నందగోపాలుడే కదా ముందరున్నాడు. నందగోపాలుడిని లేపి ముందుకు సాగాలి. నందుడిని దాటుకుంటే అమ్మో, ఆయన చేతిలో వేలాయుధం ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరు శ్రీకృష్ణుడికి అపకారం చేయ తలపెడతారో అని చెప్పి భయం చేత ఎప్పుడు ఆయన చేతిలో బల్లాన్ని పట్టుకుని ఉంటారు. అందుకని చెప్పి నందుడిని దాటి వెళ్ళడానికి అవ్వదు. నందుడిని నందగోపాలుని యొక్క పర్మిషన్ తీసుకుని, ఆయన అనుమతి తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్పితే ఆయన దాటుకుని వెళ్ళడానికి కుదరదు. మరి ఇక్కడ మధ్యలో యశోదాదేవి పడుకుంది అని చెప్పాం కదా. అంటే మధ్యలో యశోదాదేవి పడుకుంది, ఇక్కడ ఆచార్యుడు అంటున్నాం, అటువైపు కృష్ణుడు అంటున్నాం. అంటే పరమాత్మకి జీవుడికి మధ్యలో అమ్మవారు ఉంటారు. పరమాత్మకి జీవుడికి మధ్యలో పురుషాకార భూతురాలు అంటే ఏదో పెద్ద పదం అనుకోకండి. మధ్యవర్తిని, మీడియేటర్. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మీడియేటర్. అంటే మనం నిన్నే చెప్పుకున్నాం, ఆచార్యుల వారిని పట్టుకుంటేనే కానీ పరమాత్మ వైపుకి ప్రయాణం చేయలేం. ఎందుకంటే ఆచార్యుల వారే కదా మనల్ని సరైన మార్గంలో పెడతారు, అవునా? మరి ఆచార్యుల వారిని పట్టుకుంటే సరైన మార్గం దొరుకుతుంది, సరే. కానీ అప్పుడైనా కూడా మనం వెళ్ళగలమా అంటే అమ్మవారు ఉంటారు మధ్యలో. అమ్మవారి ద్వారా మనం ఇంట్లో కూడా నాన్నకి ఏదైనా చెప్పాలి అంటే ముందు అమ్మకి చెప్తాం. అమ్మ కొంచెం చెప్పమ్మ ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, అమ్మ కొంచెం చెప్పమ్మ సినిమాకి వెళ్ళాలి, అమ్మ చెప్పమ్మ కొంచెం పార్టీకి వెళ్ళాలి, డబ్బులు కావాలి, నాన్నగారితో చెప్పు అంటేనే కదా. అంటే అమ్మవారు అక్కడ ఉండాలి ఖచ్చితంగా. నాన్నగారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదు. మరి ఇక్కడ ఏంటి అంటే మనకి రహస్యాలు చాలా ఉన్నాయి, మంత్ర రహస్యాలు చాలా ఉన్నాయి. ఆ మంత్ర రహస్యాలన్నింట్లో కూడా ఈరోజు పాసురంలో మనకి అద్భుతమైనటువంటి 4 మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు తెలుసుకోవడం కాదు, ఆ మంత్రార్థం తెలుసుకుంటే ఇంకా శ్రేష్టం. అంటే ఈ పాసురాన్ని కనుక అనుసంధానం చేసుకుంటే ఆ 4 దివ్య మంత్రాల యొక్క సారాన్ని మనం పట్టుకున్నట్టే. పాసురం చదవడం రాదు, అర్థం వినవచ్చు కదా. అర్థాన్ని విన్నా సరే అంతే ఫలితం వస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే ఆ మంత్రార్థాల యొక్క రహస్యం మనం ఇప్పుడు ఈ పాసురంలోనే చూస్తాం అన్నమాట. భగవంతుడే
ఉపాయం భగవంతుడిని పట్టుకోవాలి. మరి ఎలా పట్టుకోవాలి భగవంతుడిని? లోపలికి వెళ్ళిపోయి ఇలా పట్టేసుకుంటామా? కాదు. దేంతో పట్టుకోవాలి? మనస్సుతో పట్టుకోవాలా? వాక్కు అంటే మాటతో పట్టుకోవాలా? మనసుకి మాటకి అందుతాడా ఆయన? అందడు. మరి దేనికి అందుతాడు? మంత్రానికి అందుతాడు, నామానికి అందుతాడు. నామంతో పట్టుకోవాలి. అంటే శబ్దానికి అందనివాడు ఆయనే, శబ్దానికి అందేవాడు ఆయనే. అందుకే విష్ణు సహస్రనామంలో శబ్దాధిక శబ్దసహ శిశిర సర్వరీకర అన్న నామం ఉంటుంది. మామూలుగా లౌకికమైనటువంటి మాటల్లో పట్టుకోలేము, వైదికమైనటువంటి మాటలతో పట్టుకోగలం. లౌకికంగా ఈ మాటలతో పట్టుకోలేం, మంత్రంతో పట్టుకోగలం ఆయన్ని. శబ్దానికి అందేవాడు ఆయనే, అందనివాడు ఆయనే. నువ్వు ఎప్పుడైతే మంత్రంతో పట్టుకోవాలనుకుంటావో, వాక్కుతోటి మనస్సుతోటి పట్టుకోవడానికి కూడా వీలు లేని వాడు మంత్రానికి చిక్కుతాడు. అంతేగాని మామూలు మాటలకి మాత్రం అస్సలు చిక్కడు అని చెప్తున్నారు. కాబట్టి మంత్రాన్ని ఆశ్రయించాలి. మంత్రాన్ని ఆశ్రయించమన్నారు కదా అని చెప్పి మార్కెట్లోకి వెళ్ళిపోయో లేకపోతే ఇంకోలాగానో మనంతట మనం సొంతంగా మంత్రాలని పట్టుకొని చదువుకోకూడదు. అది ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు. ఈ పుస్తకాలు ఉంటాయి కదా బోల్డ్, ఇప్పుడు అంతా కూడా మీడియా బాగా ఎక్కువ అయిపోయింది. బోల్డ్ అన్ని పుస్తకాలు దొరుకుతాయి మంత్రాలు. ఇదేదో బాగుంది మంత్రం, ఈ మంత్రం మనం చదివేసుకుందాం తెచ్చేసుకుని అని చెప్పి తెచ్చేసుకోకూడదు. ఎందుకంటే అలా తెచ్చుకుంటే ఎందుకు ఫలించమంటే ఆ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలో అలాగే ఉచ్చరించాలి. ఏ నియమాలు పాటించాలో ఆ నియమాల ద్వారానే ఆ మంత్రాన్ని ఫలానా టైంలో ఇన్నిసార్లు చదివితే నీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది అంటే అలాగే చదవాలి. పుస్తకంలో రాసేస్తారు, కానీ దాని అర్థం ఎలాగా? పంచాంగంలో ఇవాళ వర్షం వస్తుంది అని రాస్తారండి. పంచాంగాన్ని పిండితే వర్షం అయినా పడుతుందా? పడదు. ఇది అంతే, పుస్తకంలో రాసేశారు కదా అని చెప్పి మనం చదివేస్తే ఫలితం ఉండదు. ఆచార్యుల ద్వారా మాత్రమే అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆ మంత్రానికి ఫలితం. ఇప్పుడు ఆచార్యుడు ఎవరు? నందుడే కదా. నందుడిని ఆశ్రయించాలి. నందుడిని ఆశ్రయించాక యశోదా తల్లిని ఆశ్రయించాలి. తర్వాత కృష్ణ పరమాత్మ, తర్వాత బలరాముడు. అంటే ఆచార్య సమాశ్రయణం చేయాలి, అమ్మవారి సమాశ్రయణం చేయాలి, పరమాత్మ సమాశ్రయణం చేయాలి, భాగవతోత్తముల సమాశ్రయణం చేయాలి. అందరినీ కలుపుకుని వెళ్ళాలి. 10 మందిని కలుపుకున్నారు. 10 మంది పరమ భాగవతోత్తములైన వాళ్ళని 10 మందిని కలుపుకొని ఇప్పటికి ఆచార్యుని యొక్క భవనానికి చేరారు. ఎవరిని ప్రార్థించాలి? నందుని ప్రార్థించాలి కదా, కృష్ణయ్యని కాస్త పంపండి అని. ఎలా ప్రార్థించాలి? ఈ పాసురంలో చెప్తుంది మన గోదాతల్లి. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు వీళ్ళు నందుణ్ణి యశోదాదేవిని వరుసగా పడుకుని ఉన్నారు కదా మంచాల మీద. ఎవరెవరిని ఎలా లేపుతారో మనం చూద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்தா ஒம்பரு கோமானே உறங்கா தெழுந்திராய் செம்பொற்கலடி செல்வா பலதேவா உம்பையும் நீயும் உறங்கேல் ஓரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఇక్కడ స్టార్టింగ్ లో అంబరమే తన్నీరే సోరే అన్న 3 పదాలు ఉపయోగించారు. అంబరమే తన్నీరు అంటే నీళ్లు, తమిళంలో తన్నీరు అంటే నీళ్లు. అంబరము అంటే ఆకాశము అన్న అర్థం వచ్చింది. తర్వాత వస్త్రాలు, బట్టలు అన్న కూడా అర్థం. అంబరమే తన్నీరే సోరే, సోరే అంటే అన్నం. ఆ మూడిటి కోసం వెళ్ళారట. ఆ 3 ఎంతో ఘనంగా దానం చేసావు కదా, మేము ఏమీ లేని వాడి ఇంటికి వచ్చి అడుగుతున్నామా? నువ్వు గొప్ప ధనవంతుడివి, నువ్వు అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడివి, ఎంతో దాన ధర్మాలు, ఉదార స్వభావుడివి, అన్నీ ఇవ్వగలిగిన వాడివి కాబట్టే నీ దగ్గరికి వచ్చాం. అదేంటంటే మనం కూడా ఇస్తాంగా. అంబరమే తన్నీరే సోరే 3 ఇస్తాంగా. బట్టలు పంచి పెడతాం, ఎవరికైనా అన్నదానం చేస్తాం. అన్నదానము, వస్త్రదానము, భోజనం, నీళ్లు ఇస్తాం కదా మనం కూడా. అంటేట అన్నీ దొరికే చోట్ల ఇవ్వడం గొప్ప కాదుట, ఏమీ దొరకని చోట పెట్టడం ఇవ్వడం గొప్పట. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, వేసవకాలం వచ్చింది, చలివేంద్రం పెట్టాలి,
గుడి పక్కన చలివేంద్రం పెట్టి మంచినీళ్ళు ఇస్తే అదే ఓకే, అది పుణ్యమే. దీనికంట అస్సలు నీరు దొరకని ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ నువ్వు చలివేంద్రం పెట్టావనుకో, ఏమీ దొరకని కరువు కాటకాలు వచ్చిన చోటకెళ్ళి నువ్వు అన్నం పెట్టావనుకో, అది పుణ్యంట. అంత పుణ్యం. ఎవ్వరు ఏదడిగినా కూడా నువ్వు ఉదారంగా ఇస్తావు కదా, ఏమీ లేని వాడిని అడుగుతున్నావేంటి? మీకు మొన్న కూడా చెప్పాను, పరమాత్మ దగ్గరికి వెళితే ఆయన తాహతకు తగ్గట్టుగా మనం అడగాలి. బుల్లిబుల్లి కోరికలు కోరుకోకూడదు. గోల్ ఎప్పుడు కూడా అల్టిమేట్ గోల్ ఉండాలి. నువ్వు కావాలి, ఆయనకంటే అల్టిమేట్ గోల్ ఏంటి? మనం చిన్న చిన్న కోరికలు అడగకూడదు. పరమాత్మ దగ్గరికి వెళ్ళి నాకు కారు కావాలి, 10 కోట్ల ఆస్తి కావాలి, నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, బంగారం కావాలి, అన్ని కావాలి 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 ఎందుకు? నువ్వు కావాలంటే చాలదా? నువ్వు కావాలంటే ఆయనతో పాటు లక్ష్మి వచ్చేదు, లక్ష్మితో పాటు వైకుంఠం అంతా వచ్చేదు. కానీ మనం ఏం చేస్తాం? అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అశాశ్వతములైనవన్నీ అడుగుతాం. వీళ్ళు కూడా తెలివైన వాళ్ళు సుమా. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మాకు అంత ఉదారం కదా నీకు, నేను మిమ్మల్ని అవేం అడగట్లా, మాకు కృష్ణుడు కావాలని అడుగుతున్నాం. అన్నం దేనికోసం? కడుపు నింపడానికి. వస్త్రం శరీరం కప్పుకోవడానికి. మంచి మంచి బట్టలు కట్టుకుంటే మంచి మంచి అందం. ఒక్కొక్క రకమైన వస్త్రానికి ఒక్కొక్క రకమైన అందం, అవునా కదా? అలాగే నీళ్లు, అసలు నీళ్లు లేకపోతే మనం బతకడమే చాలా కష్టం. నీరు జీవనాధారం శరీరానికి. పోషకాన్ని ఇచ్చేదేమో అన్నం, వస్త్రాన్ని ఇచ్చేదేమో అంబరం. శరీరానికి, శరీరం కప్పుకోవాలంటే వస్త్రం కావాలి కదా. అవన్నీ కూడా నువ్వు విరివిగా దానం చేస్తూ ఉంటావు. మరి మనకి ఎక్కడ చూసినా నందుడు ఇవన్నీ దానం చేశాడా? ఎందుకు వీళ్ళు ఇలా అడుగుతున్నారు? ఎక్కడా కనబడదు. చిన్నప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు ఏదో దాన ధర్మాలు చేసేట, అది ఎవరైనా చేస్తారు. మరి ఇవన్నీ ఎలా చేశాడు? ఓహో, కృష్ణుడికి దానగుణం ఉందమ్మో. కృష్ణుడికి దానగుణం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుణాలన్నీ? తండ్రి నుంచే వస్తాయి కదా. కృష్ణుడు ద్రౌపదీదేవికి వస్త్రాలు దానం చేశాడు. ద్రౌపదీదేవి గోవిందా అని పిలవగానే వస్త్రాలు దానం చేశాడు. అక్కడ మహాభారత సంగ్రామంలో, కురుక్షేత్ర యుద్ధంలో గుర్రం డస్సిపోయి దాహం కోసం చెప్పి ఆరాట పడుతూ ఉంటే భూమిలోకి బాణాన్ని గుర్చి భూమిలోంచి గంగాజలాన్ని తీసుకొచ్చి గుర్రం యొక్క దాహం తీర్చేట. అందుకని చెప్పి దాన ధర్మాలు కృష్ణుడు చేస్తున్నాడు కాబట్టి ఆయన తండ్రి గారు నందుడు కూడా చేస్తాడు, చేసే ఉండవచ్చుగాక, అందుకని నందుని అడుగుతున్నట్ట. మరి అన్నం, ఒకసారి కృష్ణుడు వాళ్ళ గోపబాలురతో కలిసి ఆవుల మందను తోలుకుంటూ అడవికి వెళ్తారు. అక్కడ పాపం గోపబాలురు అందరికీ కూడా ఆకలి వేసేస్తుంది విపరీతంగా. తినడానికి ఏమీ వాళ్ళు తెచ్చుకున్నవన్నీ అయిపోతే ఎలాగ కృష్ణయ్య, ఆకలిస్తుంది కృష్ణయ్య, ఎన్నో సంకటాల నుంచి బయటపడేసావు కదా, మాకు ఈ ఆకలి నుంచి కూడా బయటపడే కృష్ణయ్య అని అందరూ అడిగితే, చూడండిరా దగ్గరలో మునివాటిక ఉంటుంది, అక్కడ వాళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి నేనిమ్మన్నానని చెప్పి మునిపత్నులను అడిగి పట్టరండి అంటాడు. అంటే ఎందుకంటే మిగతా వాళ్ళందరూ యజ్ఞం దగ్గర కూర్చుంటారు కదా, మునిపత్నులను అడిగి కృష్ణయ్య ఇమ్మన్నాడని చెప్పి అడిగి పట్టండి ఆహార పదార్థాలు, వాళ్ళు ఇస్తారు, అప్పుడు తిందాం మనం అంటారు. వీళ్ళు వెళ్తారు. ఇక్కడేమో యజ్ఞం అవుతోంది, హవిస్సులు సమర్పించలేదు, ఎలా ఇచ్చేస్తారు భోజనం? దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఇచ్చేయకూడదు కదా. వాళ్ళు ఏమన్నారంటే భర్త మాటలు వినకుండా కృష్ణుడు అడిగాడు కాబట్టి అన్నం ఇవ్వాల్సిందే అని చెప్పి గబగబా లోపల వండిన పదార్థాలన్నీ కూడా ఈ గోపబాలురికి ఇచ్చేసి పంపించేశాడు. అంటే ఆ రకంగా వీళ్ళందరికీ కూడా ఏం చేశారు? అన్నం యొక్క బాధను తగ్గించారు. అన్నం పెట్టాడు కృష్ణుడు ఆ రకంగా. కృష్ణుడికి ఆ గుణం ఉంది కాబట్టే నందుడికి కూడా ఉండొచ్చు బహుశా. కాబట్టి మేము ఏమైనా పిసినారాయణ ఇంటి దగ్గర నుంచున్నామా? పిసినారాయణ ఇంటి దగ్గర నుంచోలా, గొప్ప దాన ధర్మాలు చేసి ఆయన దగ్గర నుంచున్నాం కాబట్టి మాకు ఇవన్నీ ఇచ్చేయి. అన్నం కావాలి, వస్త్రం కావాలి, నీళ్లు కావాలి, ఇవన్నీ ఇచ్చేయి. ఇవ్వవా? పోని మాకొద్దు. ఇవేంటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపయోగమే చేస్తుంది. శరీరాన్ని ఏమో నిలబెడుతుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది నీరు, ఆకలిని తీరుస్తుంది అన్నం, వస్త్రాన్ని ఏమో శరీరాన్ని కప్పుతుంది వస్త్రం. ఆ మూడు రకాల పనులు చేస్తాయి. మాకు అలా వద్దు, ఒకే ఒక్క పని చేసే కృష్ణుని ఇచ్చేస్తే మాకు ఆకలేదు, దాహమైదు, మాకు అసలు ఒంటి మీద స్పృహ ఉండదు. కృష్ణుని ఒక్కడిని అమ్మో 3 ఎందుకు ఇస్తావు, మాకు 3 అక్కర్లా, కృష్ణుని ఒక్కడిని ఇస్తే చాలు అంటారు. వీళ్ళు ఎంత తెలివిగా అడుగుతున్నారో చూడండి. కాబట్టి మాకు అలా ఇచ్చేయండి అని అడుగుతారు ఈ పాత్రలో. మరి
స్త్రీలకి ఇచ్చేయండి ఇచ్చేయండి అంటున్నారు. స్త్రీలకి దాన ధర్మాలు తీసుకొచ్చా? మనకి ఎవరన్నా దానం ఇస్తారేంటి? మనం ఏదైనా చూడండి, గ్రహణం సమయంలోనో, ఒక కార్తీక మాసం, కార్తీక ద్వాదశి ఇలాంటి సమయంలో మనం దానం ఎవరికి ఇస్తాం? పంతులు గారికి ఇస్తాం, ఒక బ్రాహ్మణుడికి ఇస్తాం. ఏ దానమైనా ఒక ఫలానా ఫలానా కష్టం పోవాలంటే అవి ఇవి దానం ఇవ్వండి అంటాం. బ్రాహ్మణులకే, అది కూడా మగవాళ్ళకే ఇస్తారు కానీ ఆడవాళ్ళకి ఇవ్వరు కదా. మరి ఆడవాళ్ళని ఎందుకు అడిగారు? ఆడవాళ్ళకి అసలు దానం ఇవ్వక్కర్లేదు కదా. దానం ఇవ్వచ్చు ఆడవాళ్ళకి అన్నది ఎక్కడా రాసి లేదు కదా. మరి ఎట్లాగా? ఇలా చెప్పడంలో ఏంటి అర్థం అంటే కృష్ణుడే. వాళ్ళు ఏమడుగుతున్నారు? దీంట్లో అంతరార్థంగా శ్రీకృష్ణుడే కావాలని అడుగుతున్నారు. మాకు అదేం అక్కర్లేదు, శ్రీకృష్ణుడే కావాలి. మరి నందుని ఎలా చెప్తే అలా వింటాడు కృష్ణుడు, ఎందుకంటే తండ్రి గారు కదా, తండ్రి చెప్పిన మాట వినాలి కదా. అందుకని చెప్పి నందుడు ఎలా చెప్తే అలాగే వింటారు. కాబట్టి మా స్వామిని మాకు ఇచ్చేయి, మేము కృష్ణుడి కోసం వచ్చాం, మంచులో తడిసి వచ్చాం, నడుచుకుంటూ వచ్చాం, వాళ్ళందరినీ బతిమాలు వచ్చాం. ఎవరిని? భవన పాలకుడిని, ద్వారపాలకుడిని. పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే మనకి అహంకారం ఉండకూడదని చెప్పుకున్నాం కదా. మరి వాచ్మెన్ అని, గేట్ మెన్ అని బతిమాలారంటే అహంకారం లేనట్టే కదా. పైగా వాళ్ళు ఆజ్ఞ ఇస్తేనే లోపలికి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు వాచ్మెన్వి, నువ్వు ఎక్కడున్నాలో అక్కడుండు, నేను వెళ్తాను, లోపల నాకు తెలుసు అందరూను అని అనలేదు వాళ్ళు. నువ్వు అనుమతిస్తేనే నేను లోపలికి వెళ్తాను అన్నారు. అంత వినయంగా. ఒక వాచ్మెన్కి మనం ఏంటి వంగి ఉండడం అనుకున్నారా? లేదు. అలా అణిగి ఉండడమే అహంకార రహిత స్థితి. అంటే అహంకార రహిత స్థితికి మనం ఎప్పుడైతే వెళ్తామో పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయినట్టే. మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క మార్గం మనకి క్లియర్ అయిపోతుంది అన్నమాట. అహంకారం లేని స్థితిలో మనం ఉండాలి. ఈ గోపబాలికలంతా కూడా అటువంటి స్థితిలో ఉండి నందుణ్ణి ఔదార్యం కలవాడా అంటూ నందుణ్ణి పొగుడుతూ మాకు మా స్వామిని ఇచ్చేయి అని చెప్తారు. ఎందుకని? ఆచార్యుడి ద్వారా మంత్రాన్ని పొంది దాని ద్వారా పరమాత్మని పొందుదాం. ఇలా నందగోపుణ్ణి మేలుకొలుపుతారు. సరే, మొత్తానికి నందగోపులు లేస్తారు. తర్వాత ఎవరున్నారు పక్కన? యశోదాదేవి ఉంది కదా. యశోదాదేవిని ఏమని పొగుడుతారు? కొంబనార్కెల్లాం కొలుందే కులవిళక్కే. నువ్వెవరవమ్మా? నువ్వు మా గోపవంశానికే మణిదీపం లాంటి దానివి. అక్కడ నందుడు గొప్ప ఆచార్యుడు, యశోద ఇంకా గొప్పది. మరి యశోదాదేవికి ఉన్నటువంటి ఏంటది? ఆఖరికి కృష్ణుడిని కట్టి కొట్టింది. మరి అది ఎవరికి వచ్చింది? అసలు ఎవరికి లేదు కదా. అందుకని నువ్వు మా గోపవంశానికే మణిదీపం లాంటి దాన్ని, నువ్వు కృష్ణుడిని కడుపులో మోసావు, కన్నావు. అందుకని కొంబనార్కెల్లాం కొలందే కులవెళక్కే, నువ్వు లేవాలమ్మా అని చెప్తూ అమ్మవారిని లేపుతున్నారు. ఇక్కడ మనం చెప్పుకున్నాం, యశః అంటే కీర్తి, దా అంటే ఇచ్చినది, యశోద. కీర్తి ఇచ్చేది ఎవరు? మంత్రం. ఎక్కడుంది? యశోదాదేవి గర్భంలో ఉంది. గర్భంలో అంటే యశోదాదేవికి పుట్టింది ఎవరు? కృష్ణుడు కదా. అంటే ఆ కృష్ణ పరమాత్మయ యశోదాదేవి అధీనంలో ఉన్నాడు. మంత్రాల్లో కల్లా విశిష్టమైనటువంటి మంత్రాలు 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే విష్ణు షడక్షరి, 7 అక్షరాలు ఉంటాయి. వాసుదేవ ద్వాదశాక్షరి, 12 అక్షరాలు ఉంటాయి. విష్ణు షడక్షరిలో 7 అక్షరాలు ఉంటాయి. వాసుదేవ ద్వాదశాక్షరిలో 12 అక్షరాలు ఉంటాయి. 10, 2, 12. నారాయణ అష్టాక్షరి, దాంట్లో 8 అక్షరాలు ఉంటాయి. ఈ 3 కూడా పరమాత్మ. ఈ 3 మంత్రాలు అంటే ఏంటి? 3 శిశువుల కిందే కదా లెక్క. 3 కృష్ణుడే కదా. అంటే 3 తల్లులకి పిల్లాడు అనమాట. ఎవరా తల్లులు? కౌసల్య, ఇంకొకళ్ళు అబ్బా కాదుగా దేవకి, అవునా? దేవకి దేవి. తర్వాత 3వ వాళ్ళు యశోద, అవునా? కౌసల్య అంట విష్ణు షడక్షరిట. కౌసల్యామాతకి పాపం రామచంద్రమూర్తిని చూసి ఆనందించే భాగ్యం దక్కలేదు కదా. తర్వాత దేవకీదేవి, ఆవిడ కడుపులోనే పుట్టిన, కారాగారంలో పుట్టిన, కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. ముద్దు చేయడానికి కూడా వీలు లేకుండానే ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళిపోయాడు. ఎటొచ్చి ఆ భాగ్యం ఎవరికి దక్కింది? యశోదాదేవికి దక్కింది. ఆడింది, పాడింది, వెన్న ముద్దలు పెట్టింది, పాలిచ్చింది, కట్టింది, కొట్టింది, ఎన్ని చేసింది. అందుకనిట
ఈ 3 మంత్రాలలోకెల్లా నారాయణ అష్టాక్షరి అంటే అతి చాలా పవర్ఫుల్ మంత్రంట. ఆ నారాయణ అష్టాక్షరియే యశోదాదేవి అంటున్నారు. ఆ నారాయణ అష్టాక్షరియే యశోదాదేవి. కాబట్టి యశోదాదేవిని నారాయణ అష్టాక్షరితో పోల్చారు. మళ్ళీ అమ్మ ఎలా పడుకున్నారని చెప్పుకున్నాం. ముందరేమో నందుడున్నాడు, తర్వాత ఏమో కృష్ణ పరమాత్మ, మధ్యలో యశోదాదేవి ఉన్నారని చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి అర్థం? ఓంకారం. ఓంకారంలో ఏ ఏ అక్షరాలు ఉంటాయి? అకార, ఉకార, మకారాలు ఉంటాయి ఓంకారంలో. ఓకేనా? అకారం అంటే అచ్యుతుడు, అంటే పరమాత్మ. మకారం అంటే మానవులో మనం జీవుడు. అకారానికి మకారానికి మధ్యలో ఉన్నదే ఉకారం, అదే అమ్మవారు. అమ్మవారు ఏం చేస్తుంది? జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళడానికి మధ్యవర్తిత్వం చేస్తుంది. కాబట్టి అమ్మవారు జీవునికి పరమాత్మకి మధ్యవర్తిత్వం చేస్తుంది. ఈ అమ్మవారిని ఓంకారంతో పోల్చారనమాట. అంటే ఏ ఒక్కటి లేకపోయినా ఓంకారం పరిపూర్ణం కాదు. ఓంకారం పరిపూర్ణం అవ్వాలంటే అకారము, ఉకారము, మకారము ఉండి తీరవలసిందే. అందుకని ఖచ్చితంగా మనకి అమ్మవారి ప్రాప్యం కూడా కావాలి. అందుకే ఆవిడ శ్రీ అంటే ఏంటి? మనకు అందించేది, మనల్ని స్వామివారి దగ్గరికి తీసుకెళ్లేది. అందుకే భగవద్ రామానుజులు కూడా అంటారు, అమ్మవారిని శరణవేడుతూ, దేవదేవ దివ్య మహిషి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ్యాం శరణమహం ప్రపద్యే. అమ్మా, నువ్వు అఖిల లోకాలకి జననివి. నువ్వు గనక చెయ్యకపోతే ఏవి కార్యాలు జరగవు. కాబట్టి అఖిల ఆ సర్వేశ్వరునికే పట్టపురాణివి, అఖిల లోకాలకి జగన్మాతవు నువ్వే. అటువంటి నిన్ను నేను శరణు పొందుతున్నానమ్మా అంటూ భగవద్ రామానుజుల వారు కూడా అంటారు. అంచేత మనం ఎవరిని పట్టుకోవాలి? తర్వాత యశోదాదేవిని పట్టుకోవాలి. సీతమ్మ వారికి ఎలాగైతే నారీణం ఉత్తమం వద్దు అని చెప్పి అక్కడ చెప్పుకున్నామో, స్త్రీలందరిలోకి కూడా సీతమ్మ వారు సర్వశ్రేష్ఠురాలు అని, అలాగే ఇక్కడ నువ్వు మా వంశానికే, మా గోప వంశానికే మణిదీపం లాంటి దానివి. నీ వల్ల కదూ గోప వంశం అంతా ప్రకాశిస్తోంది. అంటే ఆవిడ ఒంట్లోంచి లైట్లు వస్తాయినా కాదు, ఆవిడికి కొడుకుగా కృష్ణుడున్నాడు కాబట్టి, కృష్ణలీలలు చెప్పుకుంటున్నాం కాబట్టి, కృష్ణుడే సర్వగోప వంశాన్ని రక్షించేవాడు కాబట్టి ఫలానా వారి అబ్బాయి అని చెప్తారు కదా. అందుకనమ్మా నీ ప్రకాశం అక్కడ ఉంది. అందుకని మా గోపవంశం అంతా నీ వల్లే ప్రకాశిస్తోంది అని ఈవిడ్ని పొగుడుతూ ఉన్నారు ఈ పాసురంలో. అంతేకాకుండా అమ్మవారిని మంత్రం అని చెప్పుకున్నాం కదా. సరే, అమ్మవారిని కూడా ఎలాగో మంత్రాన్ని కూడా లేపారు. తర్వాత ఎవరు పడుకున్నారు? కృష్ణుడు పడుకున్నాడు. మరి కృష్ణుడు అంటే మరి దీనులందరూ కూడా ప్రార్థిస్తే ఆయనే కదా ప్రతిదానికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి అన్ని పనులు చేసుకొస్తాడు, అందరి కన్నీళ్లు తుడుస్తాడు. మరి ఏడ్చాడు ఎవరు? దేవేంద్రుడు. నా స్వర్గానికి ఎసరు పెట్టేశాడు, బలిచక్రవర్తి యాగం చేసేస్తున్నాడు, నా కొంప కొల్లేరైపోతుంది, నువ్వు వచ్చి కాపాడని చెప్పి ఏడిస్తే కదా మహిమ చూపగలిగిన వాడు అయ్యుండి కూడా చూపించకుండా వామన అవతారం ఎత్తాడు. వామన అవతారం ఇప్పుడు మిమ్మల్ని వామనుడిగా చేసేస్తుంటే మనం ఒప్పుకుంటామా? బాబాయ్ నాకు ఆకారం వద్దంటాం, అవునా కాదా? మరి అలాంటి ఆకారాన్ని ఆయన తీసుకున్నాడు. పైగా ఒక వటువు వేషం వేసుకున్నాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయన భార్య అయ్యుండి ఆయన ఎవరి దగ్గరైనా చేయి జాపచ్చా? కానీ తన భక్తుడి కోసం ఇంకొక భక్తుడికి చేయి జాపాడు. మరి చేయి జాపి దానంగా పుచ్చుకుని ఆ ఇంద్రుడిని కాపాడేలా కాపాడాడు కదా ఇంద్రుడికి రాజ్యం పోకుండా చక్కగా ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు కదా. ఓ మాకు కూడా అలాగే ఇస్తాడులే, నువ్వు అంత దాతృత్వం గలవాడివి కదా, మాకు ఇవ్వకుండా పోతావా? దేవతలకే ఇచ్చావు నువ్వు, మాకు ఇవ్వవా? మీకోసం పగలనక రాత్రనక ఏడుస్తాం, నువ్వు లేకపోతే మాకేం తోచదు, నువ్వే అన్నము నువ్వే నీళ్లు అని చెప్పి నీ కోసం తాపత్రయపడతాం మేము, మా కోసం నువ్వు ఆ మాత్రం చేయవేంటి? వాళ్ళ కోసమే చేసావు కదా. మరి పైగా పెరిగిపోయి 3 లోకాలు కొలిచేశాడు ఆయన, ఇంద్రుడి కోసం కాదు. పోని అడిగిన వాళ్ళనే, పోని ఇంద్రుడు అక్కడే కదా అడిగాడు నాకు కావాలని, అలాగే ఇంద్రుడు అక్కడనే కటాక్షించాడా? ఆ పెరగడంతో ఏమైంది? ఆ కాలికి ప్రతి కొండ, రాయి, రప్ప, చెట్టు, చేమ అసలు స్పృశించినటువంటి వస్తువు ఏమీ లేకుండా పోయింది జగంలో.
వామనావతారం 3 అడుగుల నేల అడిగాడు కదా. అడిగేసరికి ఇంతింతై వటుడింతై మరియు దానింతై నవోవీధి పైనంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశి పైనంతై అంటూ పెరిగిపోయాడు కదా. అంటే ఇంకెక్కడ ఇంత చోటు కూడా లేదు. భూమి ఆకాశం మొత్తం అంతా ఆవరించేశాడు. అంటే సర్వవ్యాపకత్వాన్ని సూచించే నామం వామనమూర్తి యొక్క నామం. వాసుదేవ నామము సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. నారాయణ అన్న 4 అక్షరాలు సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. అంటే అష్టాక్షరి దివ్య మహామంత్రం. ఈ వామన అవతారం కూడా అంత సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి, చేతన అచేతన అంటే కదిలేవి కదలనవి అందరికీ కూడా తన స్పర్శ చేత ముక్తి మోక్షం ఇచ్చేసాడా లేదా? ఇచ్చాడు కదా. మరి అలాంటప్పుడు ఆయన కోసమే పరితపించే మాకు ఇవ్వడా? మాకు కూడా ఇస్తాడు. అంటే వాత్సల్యతకి పరాకాష్ట వామనమూర్తి యొక్క అవతారం. అంతటి వాత్సల్యమూర్తివి కదా. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా ఇచ్చేస్తావు కదా అన్ని. మేము నువ్వే కావాలి, నువ్వేదో ఇస్తానంటేనే కదా మేము వచ్చాం. అందుకు మాకు మాత్రం ఇవ్వవేంటి, ఇస్తావు కదా. అందుకని చెప్పి నీ దగ్గరికి వచ్చాం. కాబట్టి మమ్మల్ని కూడా రక్షించు. అయినా ఇదేంటయ్యా, నువ్వు వచ్చి కదా మమ్మల్ని కాపాడాలి, ఫోన్లే కదా అని చెప్పి నీ గుమ్మం దగ్గరికి వస్తే కదలవో మెదలవు, ఇంత నిద్ర ఏంటి నీకు? ఓహో, నువ్వు దేవతలనే కాపాడుతావు కామోసు, మమ్మల్ని కాపాడవేమో. వాళ్ళంటే నువ్వు చేసిన మేలు కూడా మర్చిపోతారు. మేము అలా కాదే, నువ్వు కనబడితే చాలు, నువ్వు ఎదురుగుండగా ఉంటే చాలు అని చెప్పి నీ కోసమే పరితపిస్తామే. మమ్మల్ని అలా వదిలేయచ్చా? ఇంద్రుడు ఏం చేశాడు? ఉపకారం పొందాడు. తీరా నీ పెరట్లో ఉందా ఆ పారిజాతం చెట్టు ఇవ్వయ్యా బాబా అంటే కట్టు నేను ఇవ్వనని చెప్పి యుద్ధం చేశాడు. ఎంత కఠినాత్ముడు ఇంద్రుడు! ఉపకారం పొందిన వాడికి ఉపకారం చెయ్యకపోగా అపకారం చేస్తాడు. మేము అలాంటి వాళ్ళం కాదు కదా. మరి మా మీద ఎందుకు నీకు అంత ఇది? మేము లేపిన వెంటనే నువ్వు లేచి రావాలి కదా. దేవతల కోసం నువ్వు యాచనకి వెళ్తావా? యాచన అంటే అడుక్కోవడానికి. దేవతల కోసం నువ్వు ఎవరి దగ్గర అడుక్కున్నావు కదా, 3 అడుగుల నేల. మరి మేము అలాంటి పరిస్థితి ఏం చెయ్యట్లేదు కదా నీకు. అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి నేను స్పర్శించావు కదా. మరి మేమేం చేసాం? మరి ఇంత నిద్రపోతావా ఇన్నిసార్లు పిలుస్తుంటే? అంటే పాపం వీళ్ళ మాటలన్నీ వింటూ ఉన్నాడు పక్క నుంచి. మళ్ళీ వీళ్ళకి ఇంకో మాట గుర్తొస్తుంది. పాండవుల కోసం ఏం చేశాడు? ఎన్ని రకాల పాటలు పడాలో అన్ని రకాల పాటలు పడ్డాడు. డ్రైవర్గా వెళ్ళాడు, మీడియేటర్గా వెళ్ళాడు. పాండవులకి వెళ్ళాడా లేదా? రథం తోలేడా లేదా? మరి మీడియేటర్గా మరి కౌరవులకి పాండవులకి సంధి చేసే సమయంలో పాపం మధ్యవర్తిత్వం చేశాడా లేదా? ఎన్ని రకాలుగా వాళ్ళని అన్ని రకాలుగా కాదండి. రథసారథిగా ఉన్నప్పుడు వేసే బాణాలు ఎదురుగుండగా వెనకాల అర్జునుడికి తగులుతాయి ఏంటి? కొన్ని బాణాలు ఎనికి తగులుతాయిగా. అంటే బాణాలు ఓర్చుకున్నాడా లేదా? అంటే వాళ్ళందరికీ నువ్వు అలా ఓర్చుకుంటావా? పాండవుల కోసం రాత్రి పగళ్ళు లేకుండా శ్రమిస్తావా? వాళ్ళు ద్రౌపదీదేవి గోవిందానంగానే వెళ్ళి కరుణిస్తావా? మరి మేమేం చేసాం పాపం అని అడుగుతున్నారు. నువ్వు మా కోసం దాసుడివి కానక్కర్లేదు, ఎవరికి చేయి చాచి యాచించను అక్కర్లేదు, మా కోసం బాణపు దెబ్బలోనూ తినక్కర్లేదు. మాకు కేవలం నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూసి మంగళం పారాలని అదే కదా కోరుకుంటున్నాం. ఏమాత్రమో కల్మషం లేని కోరికే కదా. నువ్వు లేస్తుంటే నీ సౌందర్యం చూద్దామని అంతే. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. మంగళం పాడి వెళ్ళిపోతాం అంతే. ఇంకేమీ మేము ఆపేక్షించట్లేదు కదా. వాళ్ళందరి కోరికలు తీర్చినప్పుడు మా కోరిక కూడా తీర్చాలి కదా. రాముడేనయం సీతమ్మ కోసం నిద్రలేని రాత్రుళ్ళు గడిపాడు. నువ్వేమో మేము వస్తుంటే నిద్రపోతున్నావు. అంటే వీళ్ళందరి మాటలు వింటూ వింటూ ఒక్కసారి అలా తిరిగేట పక్కకి. వీళ్ళకి ఎందుకునో చటుక్కున స్ఫురించింది. ఓహో, పక్కన అన్నగారు పడుకున్నారు కదా, ఆయన్ని లేపకుండా నేను లేవననుకున్నాడేమో, అందుకు మనకి సౌమ్య చేసినట్టున్నాడు అని. సరేనయ్యా, నీ సంగతి తర్వాత చూస్తాంలే అని అన్నగారి దగ్గరికి వెళ్ళారు. పక్కన అన్నగారు ఎవరు? బలరాముడు ఉన్నాడు. బలరాముడికి పాప అందరూ ముసుగులు వేసుకుని పడుకున్నారు, కానీ అది బలరాముడు ఎలా తెలుస్తుంది? కాలు కనబడుతుందట దుప్పట్లోంచి. ఆ కాలుకి బంగారు కడియం ఉందిట. ఇంకెవ్వరికీ లేదు బంగారు కడియం. కేవలం ఆ రేపల్లిలో బంగారు కడియం ఉన్న కాలు ఎవరిది అంటే బలరాముడే. ఎందుకదిట? పాప అంతకు ముందే యశోదాదేవికి చాలా గర్భాలు వచ్చి పోయాయిట. బలరాముడు పుట్టాకనే గర్భాలు నిలిచేట. కృష్ణ పరమాత్మ కూడా వచ్చేట వాళ్ళ ఇంటికి.
అందుకని బలరాముడు అంటే విపరీతమైన ప్రీతి చేత కాళ్ళకి బంగారు కడియం పెట్టేస్తారు వాళ్ళు. అందుకని ఆ బంగారు కడియం ఉంటే బలరాముడు ఇంక చూసుకోక్కర్లేదు. వీళ్ళు అంటారు, సెంపొర్కలడి చెల్వా బలదేవా, ఏమయ్యా బలదేవా, ఎర్రని బంగారు కడియం తెలిచావు నీ కాలికి, మేము చూసాం. మరి నువ్వేం చెయ్యాలి? నువ్వు పడుకున్నావేంటి? పెద్దవాడు, నువ్వు లేవాలి కదా, నువ్వు లేచి నీ తమ్ముడిని లేపాలి. నువ్వే పడుకుంటే ఎట్లాగా? నువ్వు పడుకోకూడదు కదా. లక్ష్మణస్వామి నయం నీకంట. రామచంద్రమూర్తికి సర్వకాల సర్వావస్థల యందు పక్కనే ఉండి నిద్రాహారాలు లేక సేవ చేశాడు. నువ్వు చూస్తే పడుకుని నిద్రపోతున్నావు. ఇక్కడ లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నారు కదా. సాక్షాత్తు రామచంద్రమూర్తే తన దగ్గర ఉన్నవాడు పరమ ఐశ్వర్యవంతుడు. అలాంటి లక్ష్మణుడు పక్కనే అన్నగారికి ఏం కావాలా అని చెప్పి ఎప్పుడూ కూడా కంటి మీద నిద్రే పోలేదు, అన్నీ చూసేవాడు. మరి రామావతారంలో అన్నట్ట ప్రతిదానికి రామచంద్రమూర్తి వెళ్ళిపోతుంటే నేను నీకంట చిన్నవాడిని అయిపోయాను, నీకంట పెద్దవాడిని అయ్యుంటే ఆ పని చెయ్యొద్దు, ఈ పని చెయ్యొద్దు, రామాది ప్రమాదం, నీకెందుకు నేను ఉన్నాను అని చెప్పి ప్రతిదానికి నేను ముందుండేవాడిని. కానీ నాకంట పెద్దవాడు అయిపోవడం వల్ల నిన్ను ఎదిరించలేను, నేను నీ మాట మేరలేను, నిన్ను కాదనలేను, నీకంట ముందు నడవలేను, కాబట్టి అలా కోరుకున్నట్ట. అందుకని చెప్పి ఈ అవతారంలో కృష్ణ పరమాత్మకి అన్నగారిగా పుట్టేట బలరాముడు. మరి ఆదిశేష అవతారం కదా, ఆదిశేష అవతారమే. అక్కడ లక్ష్మణస్వామిగా పుట్టిన ఆదిశేషే పుట్టారు, ఇక్కడ బలరాముడిగా పుట్టిన ఆదిశేషే. ఆదిశేష అవతారం. ఆయన పని ఏంటి? ఆదిశేష పని కృష్ణుడు పడుకోవాలి అనుకుంటే చక్కగా మంచం కింద మారిపోతాడు. ఆయన ఎంతసేపు పడుకుంటాం, కాసేపు కూర్చుంటాం కదా సోఫాలో, కూర్చోవాలి అంటే సోఫా కింద మారిపోతాడు, ఆదిశేషే. చెప్పులు వేసుకోవాలి అంటే కాళ్ళకి చెప్పుల కింద మారిపోతాడు, ఆదిశేషే. అంటే కృష్ణుడు విశ్రమించాలి అంటే ఆయనే మళ్ళీ శేషతల్పం కింద మారిపోతాడు కదా. కృష్ణుడికి పడకవైన నువ్వు, పడక మంచమైన నువ్వు, మంచం ఎక్కడన్నా పడుకుంటుందా? నువ్వు లేవాలి కదయ్యా. మంచం పడుకుంటుంది అంటే నవ్వుతారు ఎవరైనా. మా కృష్ణుడికి విశ్రామ స్థానం నువ్వు, నీ మీద కృష్ణుడు హాయిగా సేద తీరుతాడు. మేము మాకు కృష్ణుడు ఉంటే చాలా సేద తీరుతాం, మాకు కృష్ణుడు కావాలి. నీకు కృష్ణుడి యొక్క విశ్రామ స్థానం నువ్వు, మాకు విశ్రామ స్థానమైనటువంటి కృష్ణుడిని నువ్వు లేపు. కృష్ణుడితో మమ్మల్ని చేర్చడానికి సహాయపడాలి కానీ పడకవైన నువ్వే పడుకుంటే ఎలాగయ్యా? నువ్వు పడుకోకూడదు కదా. అక్కడ రామావతారంలో లక్ష్మణస్వామికి సర్వకాల సర్వావస్థల యందు ఎలాగైతే రామావతారంలో రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామి రూపంలో సర్వకాల సర్వావస్థల యందు ఎలాగైతే సేవ చేశాడో నువ్వు అలాగే ఇప్పుడు కూడా చెయ్యాలి కదా. నువ్వేం చేస్తున్నావు? హాయిగా గురిపెట్టి నిద్రపోతున్నావు. నువ్వు పడుకోకూడదు, నువ్వు లేచి నీ తమ్ముణ్ణి కూడా మేల్కొలుపు. అంటే బలరాముడి కాలికి అంత మంచి బంగారు కడియాన్ని చూసి వీళ్ళు గుర్తుపెట్టేశారు అది బలరాముడి కాలని. పైగా ఆ కాలుకి ప్రపత్తి చేస్తున్నారు. ఈ కాలు కదూ మనకి కృష్ణుడిని పట్టించింది, ఇది బలరాముడి కాలని ఎలా తెలిసింది? బంగారు కడియం ఉండడం వల్ల తెలిసింది. అందుకని ఈ కాలికి దాసోహం. మనకు అదే చెప్తారు, త్వద్దాస దాస చరమావధి దాసదాస శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటాం. త్వద్దాసదాస, నీ దాసులకి దాసాను దాసుని అన్న దాసోహ భావం ఉండాలి. కులశేఖరాల వారు కూడా ముకుందమాలలో చెప్తారు, తద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మరలోకనాథ అంటారు. మనం ఏమనుకుంటామంటే పని మనిషి అనేసరికి ఒక రకమైన తక్కువ భావం వచ్చేస్తుంది. పరమాత్మ యొక్క భక్తులకి సేవకులు ఎవరుంటారో వాళ్ళకి మనం దాసోహం చేయాలట. అప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గినట్టు, ఆ స్థితి మనకి రావాలి. అందుకని ఆ శ్రీపాదం కదా మనకి శ్రీకృష్ణ పరమాత్మని మనకి దక్కేలా చేసింది. పరమ భాగవతోత్తములని ఎప్పుడూ కూడా పట్టుకోవాలి. నేను భక్తులకి పరమాత్మకి చెందినవాడు అనుకున్నా అనుకోపోయినా పరమాత్మ యొక్క భక్తులకి చెందినదాన్ని అనుకుంటే ఇంకా మంచిదిట. పరమాత్మ యొక్క భక్తులకి చెందినదానను అనుకుంటే ఇంకా చాలా మంచిదిట. అంటే
తన భక్తుల్ని కనుక ఉపేక్షిస్తే, నిర్లక్ష్యం చేస్తే, వాళ్ళని కనుక లెక్క చేయకుండా ఉంటే, నువ్వు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేయి, పరమాత్మ సంతోషించడుట. అందుచేత ఆయన కంటే కూడా ఆయన భక్తుల్ని ఎక్కువ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కదండి రామచంద్రమూర్తిని దూషించిన సీతమ్మ వారిని ఏమనలా, లక్ష్మణస్వామిని దూషించేసరికి ఆయన కోపం వచ్చింది. లక్ష్మణస్వామిని అవమానించి దూషించేసరికి హా లక్ష్మణ అంటూ మారీచుడు దొంగ గొంతుకుతో రాముని యొక్క గొంతుకుతో పలికేసరికి ఆవిడ భయపడిపోయి లక్ష్మణస్వామి వెళ్ళకపోతే అది కాదు వదిన గారు ఏమీ కాదు, నా అన్నకి ఏమీ కాదు అని చెప్పినా కూడా వినకుండా నువ్వు వెళ్తావా వెళ్ళవా అన్నందుకు ఆయన కోపం వచ్చింది. అందుకని ఎప్పుడైనా సరే పరమ భక్తులైన వాళ్ళని ముందు సేవించుకోవాలి. అంటే ముందు భగవద్భక్తుల్ని సేవిస్తే వెంటనే కటాక్షిస్తాడు. పరమ భక్తులైన పరమ భాగవతోత్తముల ద్వారా పరమాత్మని ఆశ్రయించాలి. తర్వాత అందుచేతనే మనకి ఎప్పుడు కూడా గుహుడు, రామాయణంలో చాలా పాత్రలు కనబడతాయి మనకి. గుహుడు, తర్వాత విభీషణుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ ఎవరి ద్వారా చేశారు? హనుమ ద్వారానే కదా. హనుమ వీళ్ళందరూ కూడా లక్ష్మణ స్వామి ద్వారా రామచంద్రమూర్తిని చేరారు. డైరెక్ట్ గా రామచంద్రమూర్తితో కాంటాక్ట్ ఏం లేదు. అంటే పరమ భాగవతోత్తముల ద్వారా మాత్రమే పరమాత్మని చేరగలం. అలా చేరాలి అంటే పరమ భాగవతోత్తముల యొక్క దాస్యాన్ని స్వీకరించాలి. భాగవత సేవే భగవత్ సేవ, పరమ భాగవతోత్తముల యొక్క సేవే భగవత్ సేవ. అలా మనం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ పాసనంలో మనకి 3 మంత్రాలదే కాకుండా మొట్టమొదట నేను చెప్పలేదు, తర్వాత చివరిలో చెప్దామని. ఆ మహోత్కృష్టమైనటువంటి మంత్రం ఏంటంటే ద్వయమంత్రం. ద్వయమంత్రం అంటే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని. నీ పాద పద్మాలకే మేము శరణు, అటువంటి నీ శ్రీపాదాలకు శరణు. ఎప్పుడూ కూడా మనం శరణాగతి చెయ్యాలి. శరణాగతి ఎంత చేస్తే మనలో ఉన్నటువంటి అన్ని నెమ్మదిగా మన నుంచి దూరం అయిపోతాయి. వాసుదేవ ద్వాదశాక్షరి, విష్ణు షడక్షరి కంటే కూడా ఉత్తమమైనటువంటి శ్రీ నారాయణ ఏంటి చెప్పండి? అష్టాక్షరి. నారాయణ అష్టాక్షరిలో 8 అక్షరాలు అంటే ఏం లేదు, మొన్నే చెప్పాను. నారాయణ అనుకోండి చాలు. ఎందుకంటే అది కూడా మనకి ఆచార్యుల వారి పరంపరాగతంగానే రావాలి. అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి అన్ని తెలుసు మనకి. కానీ అవన్నీ మనకి ఎలా రావాలి? నారాయణులు ఆచార్యుల వారి యొక్క ముఖత వస్తే మనకి ఇంకా పట్టిస్తాయి. మనంతటా మనం నేర్చుకోవడం కంటే కూడా ఆచార్యుల వారి నుంచి దీక్షగా తీసుకుందాం అనుకోండి. సరే ఒక్క 2 రోజులు 3 రోజులు మీరు విపరీతంగా సాధన చేయండి. 4వ రోజు నుంచి ఆ మంత్రమే మీ నోట్లో నాలుకలో ఆడుతూ ఉంటుంది. అవునా కదా? అంచేత అటువంటి దివ్య మంత్రాలు ఉన్నటువంటి ఈ పాసురం మనకి ఏం చెప్పింది? ఆచార్యుల వారిని పట్టుకోవాలి అని చెప్పారు. తర్వాత యశోదాదేవి గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు. యశోదాదేవిట 3 తల్లిలోకి యశోదాదేవి శ్రేష్టం అన్నారు కదా. తండ్రుల్లో కూడా నందగోపాలునికే ఎక్కువ శ్రేష్టత. పాపం ఎందుకని? వసుదేవుడు దగ్గర పుట్టాడు, ఏమన్నా ఉపయోగం ఉందా? పాపం కృష్ణుని కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు, కనీసం గుండెలకు హత్తుకోలేదుట. అందుకని చెప్పి నందుడికే ఎక్కువ ప్రిఫరెన్స్, ఆయనే పెద్ద ఆచార్యుడు. అవునా కదా? మరి దశరథ మహారాజు పాప రామయ్య వెళ్ళిపోతుంటే కూడా వెళ్ళలేడు, ఆయన విడిచి ఉండలేక అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. చూసారా స్నేహం కొద్దీ. అంతటి భక్తి దశరథ మహారాజుది. దశరథ మహారాజు కూడా రామచంద్రమూర్తిని అయ్యో యువరాజు పట్టాభిషేకం చేసి ఒక్కసారి కనులారా నా రామయ్యని చూసుకోవాలి ఆ సింహాసనం మీద అని చెప్పి ఆత్రపడ్డాడు. ఏమన్నా జరిగిందా? జరగలేదు. వసుదేవుడు చతుర్భుజాలతో పుట్టాడు కృష్ణయ్య. అయినా కూడా సాక్షాత్తు పరమాత్మే తన కడుపున పుట్టాడు అని సంతోషించడానికి కూడా లేకుండా పోయింది ఆయనకి. కానీ ఆ మొత్తం ఆ భాగ్యం అంతా ఎవరికి దక్కింది? నందగోపునికి దక్కిందనమాట. కాబట్టి నందగోపుడు ఆచార్యుడు, నందగోపుడే ఆచార్యుడు. ఈ రోజు పాసురంలో నందగోపుడిని లేపారు, యశోదాదేవిని లేపారు. కృష్ణయ్య లేచాడో లేదో తెలీదు, కానీ బలరాముణ్ణి మాత్రం లేపారు. పక్కగా ఉన్నటువంటి మంచానమైన నువ్వు పడుకోవడానికి వీల్లేదు, నువ్వులే, నీ తమ్ముని లేపు, మాకు సహాయం చెయ్యి, మేము ఎంతో కష్టపడి ప్రయాసపడి ఇంత దూరం వచ్చాం, నువ్వు పడుకోవడానికి
కుదరనే కుదరదు. మంచమైన వాడివి, నువ్వు అసలు పడుకోవడమే కుదరదు. నువ్వులే శ్రీకృష్ణ పరమాత్మకి విశ్రామ స్థానం నువ్వు, మాకు విశ్రామ స్థానం శ్రీకృష్ణుడు. మేము శ్రీకృష్ణుడి దగ్గర మాత్రమే విశ్రాంతిగా ఉండగలం. కాబట్టి మా విశ్రామ స్థానమైనటువంటి శ్రీకృష్ణుడిని మాకు ఇచ్చేయి నువ్వులే అంటూ ఈరోజు పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మని అందరినీ మేలుకొలిపారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మేల్కొన్నాడా లేదా అన్న విషయాన్ని రేపటి పాసురంలో మనం తెలుసుకుందాం. అంతవరకు ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.